హే గాయ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా నేను మధు అని. ఈరోజు వీడియోలో ఇంటర్వ్యూ సిరీస్ పార్ట్ 2 అనమాట. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ సిరీస్కి సంబంధించి ఒక వీడియో చేశాను ప్రీవియస్గా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో నేను ఎస్పెషల్లీ దేనిపైన ఫోకస్ చేస్తున్నాను అంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ గురించి అనమాట. సో చాలామంది రీసెంట్ టైమ్స్లో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు చాలా కంపెనీస్. ఎస్పెషల్లీ నేను అమెజాన్ గురించే చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు పాటించాల్సిన బేసిక్ రూల్స్ ఏంటి, అండ్ మీరు ఈ స్టెప్స్ని కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పైన ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట ఇంటర్వ్యూ ప్యానల్స్కి. అండ్ అలాగే మీరు చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా నేను ఒక మెటీరియల్ని అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ మెటీరియల్ కూడా మీతో పంచుకోబోతున్నాను. సో మేక్ షూర్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకొంచెం దగ్గరగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ నా గురించి వచ్చేసరికి, నా పేరు మధు. నేను ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్గా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 16 months అనమాట. ఓకే, నేను నా కమెంట్ సెక్షన్లో మోస్ట్ ఆఫెన్ రిసీవ్ చేసుకుంటున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంటర్వ్యూలో మనం ఎలా ఆన్సర్ చేస్తే తనని ఇంప్రెస్ చేయొచ్చు, అండ్ సో సెలెక్ట్ అవ్వాలంటే బేసిక్గా ఫాలో చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో నేను ముందుగా చెప్పినట్లు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. ఓకే, ఇన్ పర్సన్ అంటే ఇప్పుడు అమెజాన్ ఆల్మోస్ట్ అన్ని రోల్స్కి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూసే కండక్ట్ చేస్తున్నారు. వర్చువల్ ఓన్లీ చాలా రేర్ కేసెస్లోనే కండక్ట్ చేస్తున్నారు. లైక్ ఎస్సీపీఓ కానీ, బయర్ అబ్యూస్ కానీ, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ కానీ, లేకపోతే అబ్యూస్ ప్రివెన్షన్ టీమ్స్ కానీ ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్కే పిలుస్తున్నారు. ఈవెన్ ఎల్ఎంఏక్యూ. సో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది రోల్స్. సో ఇట్లాంటప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు పాటించాల్సిన బేసిక్ రూల్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్, ఇంటర్వ్యూకు ఆన్ టైంలో ఉండడం. అక్కడ మీకు 10 o'clock అన్నారనుకో, మీరు 9:30కి అక్కడ ఉండడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ 30 minutes ఏవైతే ఉన్నాయో ప్రాయర్గా మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, మీరా కాదా అని చెక్ చేసుకోవడం. సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. సో బిఫోర్గా వెళ్ళడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ 30 to 30 minutes. సో 30 to 25 minutes అలా ఆ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, గుడ్ అటైర్ అనమాట. సో గుడ్ డ్రెస్ సెన్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు నేనైతే నా పర్సనల్గా చెప్పాలి అంటే, నా దగ్గర మంచి బట్టలు ఉన్నాయనుకో, ఆ రోజు నేను వేసుకున్న బట్టలు కొంచెం కంఫర్ట్గా నాకు బాగా నచ్చాయనుకో, నేను ఆ రోజు కొంచెం యాక్టివ్గా ఉంటాను. అండ్ నాలో తెలియని నాకే కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట. సో దీని ద్వారా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మన దగ్గర మంచి అటైర్ ఉంటే, మనం వేసుకున్న బట్టలు బాగున్నాయి అంటే మనలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ మనకే వస్తుందన్నమాట. సో అందుకే మేక్ షూర్ మీకు నచ్చిన బట్టలు, మీరు కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యే బట్టలు ఒక జత వేసుకొని పోండి, ఆ రోజు ఏం కాదు. అలాగని మళ్ళీ ఓ రేంజ్లో పాప్ స్టార్స్ ఇలాంటివి ఉంటాయి కదా మామూలుగా, లైక్ ఐ వుడ్ సే అంటే కొంచెం ఫ్యాషన్గా ఉంటాయి కదా, అలాంటివి కాదు. ఫార్మల్ అటైర్స్లోనే కంఫర్ట్గా ఉన్నవి వేసుకొని వెళ్ళండి, ఈవెన్ గర్ల్స్ ఆల్సో. అండ్ సెకండ్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి గ్రూమింగ్ అనమాట. మన దగ్గర ఎక్కువ గ్రూమింగ్ ఉన్నా కూడా బాగుండదు. ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఫార్మల్ వేలో వెళ్ళాలి, మంచి అటైర్ వేసుకొని వెళ్ళాలి, మంచి ఇన్షర్ట్ చేసుకోండి, షూస్ వేసుకోండి, లైక్ గుడ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి. గడ్డం కూడా మరీ అంత ఎక్కువ కాదు. సో ఉన్న రీతిలోనే తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఫార్మల్గా ఒక ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలో అలా అటెండ్ అవ్వండి. ఈవెన్ గర్ల్స్ కూడా అంతే. సో మేక్ షూర్ ఆల్ బేసిక్ థింగ్స్ లైక్ మీ హెయిర్ స్టైల్ కానీ, మీ డ్రెస్ సెన్స్ కానీ మేక్ షూర్ మంచిగా ఉండేటట్లు చూసుకోండి. ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లోకి వెళ్ళంగానే అక్కడ ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గరికి వెళ్ళంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూ స్టార్ట్ చేయరు. ఇంటర్వ్యూ లొకేషన్లోకి వెళ్ళంగానే మీతో ఇంటర్వ్యూ ఏం స్టార్ట్ చేయరు. వాళ్ళు ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. ఈ జాబ్ ఏంటి, అసలు మేము ఎన్ని రోజులు మీతో వర్క్ చేయాలనుకుంటున్నాం, మేము ఎంత శాలరీని ఆఫర్ చేస్తాం, ఎవరెవరు ఎలిజిబుల్, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఇంటర్వ్యూ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం, ఇవి ప్రిపేర్ అవ్వండి అని వాళ్ళు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇస్తారు. ఈ గైడ్లైన్స్ కోసం అట్లీస్ట్ 1 or 2 30 minutes టైం తీసుకుంటారనమాట. సో ఈ 30 minutesలో వాళ్ళు ఏవైతే ఆ క్వశ్చన్స్ చెప్పారో అవన్నిటిని రివైజ్ చేయండి. ఒకవేళ మీరు నేర్చుకోకుండా పోయిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ వేస్ట్ యువర్ క్వాలిటీ టైం. బికాజ్ ఆ ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయితే మేబీ లైఫ్ కూడా సెట్ అయిపోవచ్చు. కొంతమందికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఫినాన్షియల్ స్టేటస్ మంచిగా ఉండకపోవచ్చు, ఆ జాబ్ వస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మనకు వచ్చిన టైంని యూటిలైజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మేక్ ష్యూర్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ని
మీరు రివైజ్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పారు అంటే ఖచ్చితంగా దానిపైన 100% క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది, అది ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతారు, అది అడిగి తీరుతారు. ఎందుకంటే అమెజాన్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అనేవి మేము ఇన్సైడ్ అమెజాన్లో ఫాలో చేస్తాం, అవి ఫాలో చేస్తూనే వర్క్ చేయగలుగుతాం, రైట్? సో అది నెక్స్ట్ క్వశ్చన్, నీకు అమెజాన్ గురించి ఏం తెలుసు? నాట్ ఓన్లీ అమెజాన్, ఎనీ కంపెనీ, ఆ కంపెనీ గురించి నువ్వు వెళ్తున్నావు అంటే కంపెనీ గురించి బేసిక్ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ గైస్, పవర్ ఇష్యూ. ఓకే, ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రీసెర్చ్ చేయండి ఒక కంపెనీ గురించి. మీరు ఒక కంపెనీకి వెళ్తున్నారు అంటే ఆ కంపెనీలో ప్రజెంట్ ఎలాంటి ప్రోడక్ట్స్ పైన వర్క్ చేస్తారు, వాళ్ళు ఏ రూల్స్ని ఫాలో చేస్తారు, అండ్ అలాగే ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు సీఈఓ, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, వాళ్ళ ప్రాఫిట్ రేట్ ఎంత, అండ్ వాళ్ళు దేనిపైన ఎక్కువగా వర్క్ ఆన్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. సో వాళ్ళ కంపెనీ గురించి మీరు ఇంకొంచెం మంచిగా చెప్పారనుకో, వాళ్ళు కూడా అర్థమైపోతుంది, ఓకే ఇతను రీసెర్చ్ చేశాడు మన కంపెనీ గురించి, ఓకే గుడ్ కమాండ్ ఉంది అని వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఓకే ఇదంతా ఇంటర్వ్యూ బయట అనమాట, అంటే మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళనంత వరకు. వన్స్ మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి అంటే ప్యానెల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, లేదా ముగ్గురైనా ఉండొచ్చు, లేదా నలుగురైనా ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ రోల్ అనమాట. బేసిక్గా ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, అంతకుమించి ఉండరు మ్యాక్సిమం ఎలాంటి రోల్స్కైనా. సో ఈ సంబంధించి హెచ్ఆర్ ఉండొచ్చు, మేనేజర్ ఉండొచ్చు, అండ్ అలాగే టెక్నికల్ పర్సన్ ప్యానెల్ ఉండొచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ ముగ్గురే ఉండొచ్చు. సో మీరేం చేయాలి అంటే ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు రూమ్లోకి వెళ్ళే ముందు పర్మిషన్ అడగండి. సో డోర్ ఓపెన్ చేసే ముందు ఎక్స్క్యూజ్ మీ సార్, లేదా ఎక్స్క్యూజ్ మీ మేడం, లేదా వాళ్ళ పేరు తెలిస్తే వాళ్ళ పేరు, సో ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ కమ్ ఇన్, నేను లోపల రావచ్చా అని అడగండి. సో వాళ్ళు ఎస్ అఫ్ కోర్స్, వాళ్ళు ఉన్నదే మిమ్మల్ని లోపల రానిడానికి, సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, వెళ్ళండి. సో వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ విష్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే విషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో విషెస్ అనేవి వాళ్ళ మూడ్నే చేంజ్ చేసేస్తాయి తెలుసా. అది ఎలాగంటే, ఇప్పుడు ఒక పర్సన్ చాలా లైక్ అగ్రెసివ్ మూడ్లో ఉన్నారు, కానీ నువ్వు వెళ్ళి నీకు ఒక చిన్న స్మైల్ ఇచ్చి హై సార్, గుడ్ మార్నింగ్, హౌ యూ ఇలా అడిగారనుకో, వాళ్ళు కూడా అతని మూడ్ చేంజ్ అయిపోతుంది. అతను ఏదో ఆలోచిస్తుంటాడు, ఒక్కసారిగా ఇలా డైవర్ట్ అయిపోయాడు అనుకో, తన మూడ్ అంతా చేంజ్ అయిపోయి అతను కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాడు. సో విషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఏదైతే రూమ్లోకి ఎంటర్ అవుతున్నారో డోర్ లాక్ చేసేటప్పుడు మీరు కంప్లీట్గా టర్న్ అయ్యి లాక్ చేయొద్దు. ఇదేంటి అంటే, ఇంటర్వ్యూ అనేది మన వెనకాల ఎవరు ఉండరు ఇంటర్వ్యూ అవ్వడానికి. సో అందుకే మీరు ఒక రూమ్లోకి ఇలా ఎంటర్ అవుతుంటారు. సో ఇక్కడ డోర్ ఉంటుంది, ఈ డోర్ని ఇలా తీయంగానే మీరు ఈ ఎడం చేతితో తీసినారనుకో, ఈ ఎడం చేతిని ఇలా వెనక్కి తీసుకొచ్చి డోర్ ఇలాగే లాక్ చేయాలి. అది నేర్చుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఏ ఇంటర్వ్యూ అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కంప్లీట్గా టర్న్ అరౌండ్ అయిపోయి డోర్ ఇలా తీసి ఇలా లాక్ చేయకూడదు, దీన్ని ఇలా ఎడం చేతితోనే లాక్ చేయడం నేర్చుకోండి. ఇది వన్ టైప్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఎటికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు చైర్లో కూర్చున్నప్పుడు లేదా మీకు ఇచ్చిన సీట్లో కూర్చునేటప్పుడు అడగండి, సో కెన్ ఐ టేక్ మై సీట్, నేను కూర్చోవచ్చా అడగండి, తప్పులేదు, వాళ్ళు మిమ్మల్ని కూర్చోడించడానికే ఉన్నారు. దాని తర్వాత మీరు అక్కడ కూర్చునేటప్పుడు ఇలా కాళ్ళు అల్లాడించడం, లేదా బాడీని ఇలా షేక్ చేయడం, లేదా చేతులు ఇలా షేక్ చేయడం, ఎక్కువగా చేతుల్ని ఊపించడం, సో ఇవన్నీ కూడా మంచిది కాదు. సో దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈధర్ మీ చేతుల్ని ఇలా అయినా పెట్టుకోండి, లేదా ఇలా అయినా చేతుల్ని కట్టేసుకోండి, లేదు అంటే మంచిగా మన కాళ్ళు ఉంటాయి కదా దానిపైన చేతులు పెట్టేసేయండి, అలా కూర్చోండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన బాడీ లెవెల్ కంటే ఎక్కువగా చేతులు ఊపకూడదు. మన బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, సో మన చేతులు అనేవి మ్యాక్సిమం ఇంతకన్నా హైట్ వెళ్ళకూడదు, అలాగని మన బాడీలో కూడా మన చెస్ట్ కంటే కొంచెం డౌన్గా వెళ్ళకూడదు. మన బాడీలో ఆల్మోస్ట్ ఈ పార్ట్ని కవర్ చేసే విధంగా ఉండాలి మన చేతులు, అంతకుమించి ఎక్కువగా ఇలా ఎంత పెద్దగా ఊపాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉంటే దట్స్ హైలీ ఎనఫ్. అండ్ ఒకవేళ మీరు చేతుల్ని కంట్రోల్ చేయడం మీకు గనక ఉందంటే, ఆ టాలెంట్ ఉందంటే, మీ అంత గొప్ప పర్సన్ ఇంకోరు లేరని అర్థం. చేతుల్ని కల్లాడించుకోకుండా అవసరమైనప్పుడు మాత్రమే చేతుల్ని కల్లాడించి ఎంత అవసరమో అంతవరకు ఊపగలిగితే దట్స్ హైలీ ఎనఫ్. అండ్ నెక్స్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ కాంటాక్ట్. సో ఈ ఐ కాంటాక్ట్ ఏంటి అంటే, అసలు నేను ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ లైక్ కంట్రోలింగ్ ఐ కాంటాక్ట్ అనమాట. ఐ కాంటాక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఇప్పుడు ముగ్గురు ప్యానెల్స్ ఉంటారు, సో 3 మెంబర్స్ ఉంటారు.
ఈ 3 మెంబర్స్లో నేను ఒక క్వశ్చన్ ఒకరు అడిగారు, కానీ నువ్వు ఇంకొకరి కళ్ళు చూసి ఆన్సర్ చేయడం, లేదా అలా ఇలా చూడడం. అఫ్కోర్స్ ఎస్, మనకు గుర్తు రానప్పుడు కళ్ళు అలా అలా వెళ్తాయి, అది కామన్. బట్ మ్యాక్సిమం వరకు మనం తగ్గించుకోండి. అండ్ మీకు ఇంకో గుడ్ సజెషన్ ఏంటి అంటే, డైరెక్ట్గా వాళ్ళ కళ్ళలోకి చూడు అని నేను చెప్పను. సో ట్రయాంగిల్ షేప్లో చూడడం నేర్చుకోండి. మీరు ఎలా చూడాలంటే, ఫస్ట్ వాళ్ళ రైట్ ఐ చూడండి, రైట్ ఐ కానీ ఐబ్రో కానీ చూడండి, తర్వాత దాన్ని లెఫ్ట్కి తీసుకొని రండి, తర్వాత వాళ్ళ నోస్ చూడండి, తర్వాత రైట్ ఐ, తర్వాత నోస్, తర్వాత లెఫ్ట్, ఇలా. సో ఈ ట్రయాంగిల్ షేప్లో కనుక మనం చూసినాం అనుకో, మనకు కూడా అంత కరెక్ట్గా ఫియర్ ఉండదు. సో వాళ్ళపైన కంట్రోల్గా మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద ఐ కాంటాక్ట్ ట్రిక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా ఉండాలి. సో మరియు ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండకూడదు, అలాగని బిలో ఏదో డల్గా లేజీగా ఇలా కూడా చెప్పకూడదు. అండ్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అలాగని ఇంటర్వ్యూకి బోర్ తెప్పించే ఆన్సర్ చెప్పొద్దు. రియల్ టైమ్ సిచ్యువేషన్స్తో కలుపుకొని చెప్పడం ట్రై చేయండి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయండి. అలాగే మీ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఇలాంటివి చెప్పేటప్పుడు కూడా కేర్ఫుల్గా చెప్పండి. సో ఈ వీడియో ఆల్రెడీ 11 minutes అయిపోయింది. సో డ్యూరేషన్ చాలా ఎక్కువైంది. నేను ఇంకో కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3లో ఇంకా కొన్ని టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను అనమాట. మేక్ షూర్ పార్ట్ 1 చూసిన వాళ్ళకి అసలు ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలో తెలిసింటుంది. పార్ట్ 2లో ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళేదాకా ఏం చేయాలో తెలిసింటుంది. పార్ట్ 3లో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేస్తే బెస్ట్గా ఉంటుంది, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా చెప్తా అనమాట. సో ఇక్కడ దాకా వచ్చారు అంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.